గాంధీనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని ఆలయ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి సత్యకుమార్ తెలిపారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ కూటమి నాయకుల సమక్షంలో సత్యకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కాకినాడ గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ హాజరై ప్రసంగించారు. దేవస్థాన ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంకు హాజరైన సుధీర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆలయ ప్రతిష్టను కాపాడుతుందని, దాంట్లో పాలకవర్గం అంతా భాగస్వాములు కావాలని సూచించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి దేవుని దర్శన భాగ్యం కలిగించాలని కోరారు. ఇది ఒక బాధ్యతగా దేవుణ్ణి చేస్తున్న సేవగానే భావించాలని సూచించారు. అనంతరం ఆయన సమక్షంలో పాలక మండలి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. పాలక మండలి చైర్మన్ గా వాసిరెడ్డి సత్యకుమార్, మండలి సభ్యులుగా ఎన్ సన్ని కిరణ్, ఎస్ సత్యబాబు, ఏ సత్యవేణి, ఎన్ సత్యవాణి, ఎం రుక్మిణి, జి లక్ష్మీనారాయణ, ఏ దుర్గా, మణి, పిసిహెచ్ సుబ్బారావులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మల్లిపూడి వీరు, పైడా కృష్ణమోహన్, జొన్నాడ వెంకటరమణ, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కోకొండల భీమశంకర్, కోలాటం సత్య, వివి స్వామి, దేవస్థానం సిబ్బంది తదితరులు హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించారో ఈ యొక్క ఆలయ అభివృద్ధికి భక్తుల యొక్క సౌకర్యాల మీద కూడా దృష్టి పెట్టి వీటిని ఏమన్నా అక్కడి నుంచి కాకినాడ నుంచి ఎమ్మెల్యే గారు అలాగే పైన ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం కూడా మీకు అన్ని విధాల అన్నదానాలు ముఖ్యంగా మన దేవాలయాల దగ్గర మనం కోట్ల ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పి కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులను తెలియజేస్తున్నాం. ఎందుకంటే మళ్ళా మనం గొడవ ఉండే పరిస్థితి ఈ దేవాలయానికి ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు మాకు ఎన్నికట్లు అని చాలా చోట్ల వస్తున్నాయి. అటువంటిది ఎప్పుడూ నాయకుల్లో లేదు, ఎవరిలోనే కూడా లేదు. మేమంతా కూడా ఎప్పుడూ ట్రాన్స్పరెంట్గా ఎమ్మెల్యే గారు కూడా అంత ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. అందరినీ కలుపుకోవాలంటే ప్రతి భక్తుడికి కూడా ఊళ్ళో చక్కటి దర్శనంగా జరగాలి, వాళ్ళ యొక్క మనస్ఫూర్తిగా వాళ్ళ కోరికలు కోరుకునే విధంగా వాళ్ళకి సదుపాయం కల్పించాలని చెప్పి వాళ్ళు అంటూ జరిగింది. కాబట్టి చాలామంది మాట్లాడాలా, నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజున అన్ని దేవాలయాలకు కూడా ఇప్పుడు 2-3 రోజుల నుంచి ప్రమాణ స్వీకారం జరుగుతున్నాయి. అందరూ కూడా ఒక మంచి వాతావరణంతో కాకినాడ పట్టణానికి రాబోయేది దసరా నవరాత్రులు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి జిఎస్టీ కూడా తగ్గించడం జరిగింది. అన్నీ కూడా పూజా సామగ్రిలో నిత్యావసరాలు అన్నీ కూడా చక్కగా తీసుకుని ఇటువంటి కూడా భగవంతుడి సేవలో నిమగ్నమై ఈ నవరాత్రుల్లో చాలా అందంగా అత్యంత వైభవంగా కాకినాడ పట్టణంలో చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. కమిటీని ఏర్పరచుకోవడం, ఈ కమిటీకి చైర్మన్గా మన సత్యాన్ని అలాగే ఇతర సభ్యులందరినీ ఎన్నుకోవడం, ఇంత మంచి కమిటీని ఎన్నుకున్నందుకు మన సిటీ ఎమ్మెల్యే మనమాడి వెంకటేశ్వర చంద్రబాబు గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు ఒక కమిటీని ఏర్పరచుకోవడం అంటే ఒక దేవాలయాన్ని రక్షించుకోవడం కోసం ఒక కమిటీని ఏర్పరచుకుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా మనం రాజకీయ పార్టీలో ఉండొచ్చు, కానీ ఏదైనా గుడి బయట మాత్రమే రాజకీయాలు ఉండాలి. గుడి లోపల ఏ విధమైన రాజకీయానికి తావు ఇవ్వకుండా మీరందరూ కూడా వచ్చే భక్తులందరినీ కూడా ఏ అసౌకర్యాలు కలగకుండా ఏ కార్యక్రమాలు జరిగినా ముందు ప్రాధాన్యత భక్తులకు ఇస్తూ భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ కమిటీ అందరూ కూడా కృషి చేస్తారని మరి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ రోజు అవకాశం ఇచ్చిన